గైస్, ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయం అనేది మనం మాట్లాడుతాం. సో అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్, జాబ్ ఆఫర్స్ ఉన్నాయి, స్కిల్ నేర్చుకుని దాన్ని క్రాక్ చేసుకోవడానికి ప్రాబ్లం అయిపోతుంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పుడైతే చాలా కాల్స్ అనేవి ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కానీ ప్రజెంట్ కాల్స్ అనేవి భయంకరంగా జాబ్ తెచ్చుకుంటున్నారు, ప్రాక్టీస్ చేసి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా నాకు జాబ్ లేవు, కాల్ రావట్లేదు, శాలరీ లేదు, ఇక ఏదైతే చెప్పుకుంటా శాలరీ తక్కువ ఉంది, ప్యాకేజ్ లేదు, ఇలా చెప్పుకునే వాళ్ళు, అసలు కాల్స్ లేవు అనుకునే వాళ్ళు అలా హెల్యూజినేషన్ లోనే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే కాల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అలా ఎక్కువ మంది చాలా తొందరగా రిలీజ్ అవుతారు, కానీ కొంతమంది ఏంటంటే లేట్ గా రిలీజ్ అవుతారు. కాల్స్ ఇప్పుడు ఉన్నాయి, భారీగా కాల్స్ ఉన్నాయి. త్వరగా కోర్స్ నేర్చుకొని డే అండ్ నైట్ అయినా కష్టపడి త్వరగా ఆ ఫ్లోలో, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఫ్లోలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మాత్రం మనం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఆ ఫ్లోలో కొట్టుకొని వెళ్ళిపోయి ఎక్కువ బల్క్ లో ఆపర్చునిటీస్, హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఏదో ఒక జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా సింపుల్. అలా కాకుండా తక్కువ, అంటే ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు రియలైజ్ కాకుండా లేట్ గా రియలైజ్ అయిపోయి ఎప్పుడో వస్తారు చిన్నగా నిదానంగా, ఏ దసరాకో లేకపోతే ఈ సంక్రాంతికో లేకపోతే ఒక 4-5 మంత్స్ తర్వాత, సార్ నేను అప్పుడు చెప్పారు మీరు కాల్స్ ఉన్నాయని, నేను కోర్స్ స్టార్ట్ చేస్తానని అప్పుడు వస్తాను. హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందంటే, జనవరిలో మనకి 2024 జనవరిలో విపరీతంగా టెర్మినేషన్ అనేది అయిపోయింది. కాల్స్ అసలు లేవు అప్పుడు. బాగా ఎక్కువ టెర్మినేషన్ జరిగింది. దానికి సంబంధించి కూడా చాలా ఎక్కువ టెర్మినేషన్ జరిగింది యూఎస్. దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఇచ్చాను. ఈ 2024 అనేది చాలా వరస్ట్ గా ఉండబోతుందా ఉంది. సో దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వర్స్ట్ అని చెప్పి అప్పుడు అందరూ మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకున్నాం అంటే, ఈ ఎలా ఉందంటే అప్పుడు పరిస్థితిని బట్టి ఈ ఇయర్ మొత్తం అసలు వరస్ట్ గా ఉండబోతుంది అనుకున్నాం, అందరం అనుకున్నాం. సో కానీ అనూహ్యంగా మళ్ళీ మార్చిలో కాల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కాల్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. అందరూ ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ లాగా ఈ ప్లేస్మెంట్ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా ఏంటంటే, మార్కెట్ పెరిగేసరికి అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. సో నేను అదే చెప్తా ఉన్నాను, ఏంటి అంటే కాల్స్ పెరిగాయి. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ మీద కూడా ఏంటంటే కాల్స్ అనేవి ఎల్డబ్ల్యూసి మీద, అడ్మిన్ డెవలప్మెంట్ ఎల్డబ్ల్యూసి మీద చాలా హ్యూజ్ గా కాల్స్ అనేవి పెరిగాయి. ఇప్పుడు కాల్స్ పెరిగాయి అంటే త్వరగా కోర్స్ నేర్చుకొని విత్ ఇన్ 2 మంత్స్ లో, 3 మంత్స్ లోపల, మాక్సిమం ఒక 3-4 మంత్స్ లోపల మనం ప్లేస్మెంట్ అయ్యేటట్టు ఉండాలి, అంటే ఒక జాబ్ తెచ్చుకునేటట్టు ఉండాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, కొత్తగా ఐటీ ప్రాజెక్ట్స్ కూడా రాబోతోంది. సో అంటే ఇక్కడ ఏంటి అంటే, చాలా మంది కోర్స్ నేర్చుకొని జాబ్ ఆపర్చునిటీ ఉంది, ఒక 10 లక్షల ప్యాకేజ్ ఉంది, లేకపోతే 3 lakhs ప్యాకేజ్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయంటే కోర్స్ అయితే నా వల్ల కాదు సార్, నేను చేయలేను. అలా కాకుండా ఇంకేదన్నా కోర్స్ చెప్పండి. సరే ఇంకో కోర్స్ చెప్పాం అనుకోండి, మళ్ళీ ఏం చెప్తారు? ఈ కోర్సు కాదు కానీ సార్ ఈ కోర్స్ ఎలా ఉంటుంది?" ఇలాగ ఏంటి అంటే, దే ఆర్ ఆల్వేస్ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు జాబ్ తెచ్చుకోవడం మంచిది. ముందు ఒక కంపెనీలో జాయిన్ అవ్వండి, ప్యాకేజ్ తక్కువ, ఇబ్బంది లేదు. లేకపోతే మీకు కొంచెం కష్టం అవుతుందా, కొంచెం ఎక్కువ కష్టపడండి, ఎక్కువ టైం అనేది ఇన్వెస్ట్ చేయండి. ఏది కాకుండా కష్టపడకుండా ఎక్కువ ప్యాకేజ్ కావాలి, కష్టపడరు, జాబ్ వస్తుంది అంటే నేను సంక్రాంతి తర్వాత లేకపోతే దసరా తర్వాత దీపావళి తర్వాత వస్తాను, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాల్స్ ఎంత మంచిగా ఉన్నాయంటే దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, మీరు ఇప్పుడు కానీ ఈ టైం కానీ దాటిందంటే మళ్ళీ ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మంచి టైం ఇది, జాబ్స్ వస్తున్నాయి, ప్లాన్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. సేల్స్ ఫోర్స్ మీద కూడా ఫ్రెషర్ కి కానీ ఎక్స్పీరియన్స్ బోత్ కి చాలా బాగా కాల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సేల్స్ ఫోర్స్ మీద ఇన్ఫాక్ట్ కొన్ని కంపెనీస్ నీకు రియల్ టైం సబ్జెక్ట్ ఉంటే డాక్యుమెంట్స్ లేకపోయినా పర్లేదు, సేల్స్ ఫోర్స్ లో ఉద్యోగం ఇస్తాం అంటున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత ఎక్కువ ఆపర్చునిటీస్ కానివ్వండి, అన్ని ఎక్కువ ప్రాజెక్ట్స్ కానివ్వండి ప్రజెంట్ ఉన్నాయి. సో అది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా మనం ఎప్పుడు రియలైజ్ అయినా లేట్ గా రియలైజ్ అయితే కష్టం అవుతుంది. డాక్యుమెంట్ లేకపోయినా పర్లేదు, జాబ్స్ సేల్స్ ఫోర్స్ లో ఇస్తాము. సిచ్యువేషన్ అంతా మంచిగా ఉంది, సో ప్లాన్ చేసుకోండి. ఓకే, ఆలోచించండి, టైం వేస్ట్ అస్సలు చేయకండి. థ్యాంక్ యూ.